వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. రేపు అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. మరి ఏపీకి ప్రధాని మరిన్ని వరాలు ప్రకటిస్తారా? రైతులు అడుగుతున్న చట్టబద్ధతపై క్లారిటీ ఇస్తారా? ఇక అమరావతి అభివృద్ధి పరుగులు తీయనుందా? ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రం ఇంకా ఏం చేయాలి? ఇదే అంశంపై వాటి ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సామాజిక విశ్లేషకులు సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు, అలాగే జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రధాని వస్తుండడం, ప్రధానంగా అమరావతికి సంబంధించే పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తుండడం, ప్రధాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీ అంచనా ఏంటి? అడిగినన్ని ఇస్తారు, ఇంటికి ఇవ్వడం. అతనికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రం, 21 ఎంపీస్ ఇచ్చారు 25కి. అడిగింది ఇస్తారు ఆ రాష్ట్రానికి బిల్డప్ కి. తర్వాత మీకు సతీష్ గారు ఆంధ్రప్రదేశ్ కు 10,000 కోట్లు రేపు ఇచ్చారు అనుకోండి క్యాపిటల్. ఆ డబ్బంతా బాంబే వెళ్తాది. స్టీల్ కంపెనీలకి, సిమెంట్ కంపెనీలకి, ఎర్త్ మూవింగ్ కంపెనీలకి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కి. అందువల్ల అది చక్కగా అక్కడ కూడా ఒక ఫిల్అప్ వస్తుంది. ఇదంతా ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ, అంటే కామన్ మ్యాన్ కి అందుతుందా లేదా అది వేరే విషయం. అలాంటి ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తారు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ఒక హైవేస్ కదా, ఒక ఎయిర్పోర్ట్, ఇది చేస్తారు. నరేంద్ర మోడీ గారికి ఆ ప్రభుత్వానికి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే దీంట్లో ఆర్థిక వ్యవస్థగా బాగా ఉన్నది అని బాంబే నుంచి రాస్తారు. బాగా ఉన్నదా లేదా అది నేను ప్రశ్నించట్లేదు. కామన్ మ్యాన్ ఉపయోగం లేదు అంటే తప్పకుండా రేపు అడిగినన్ని ఇస్తాడు. ఏదో ఆ క్యాపిటల్కి ఇంకా డబ్బు కావాలంటారు, ఇది ఇస్తారు. ఇంటికి ఇవ్వడం వాళ్ళకి కూటమి సపోర్ట్ చేస్తుంది. అలాగే బీహార్కి ఇచ్చారు. సో చక్కగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానాలన్నీ తెలుసు, మర్యాదగా మేనేజ్ చేసుకుంటున్నారు. 2014-19 లాగా కాకుండా మర్యాద పూర్వకంగా, గౌరవపూర్వకంగా అడగటం, చక్కగా కాన్ఫిడెన్షియల్ గా మాట్లాడుకోవటం చేస్తున్నారు. విధానాలకు కూడా తేడా ఉన్నది. 2014-19కి ఇప్పటికి ఆ విధానాలకు తేడా ఉన్నది. అక్కడ నరేంద్ర మోడీ గారి అవసరాలు కూడా వేరే ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ ఇష్యూ ఉన్నది. ఏదో రాష్ట్రానికి హెల్ప్ చేస్తే వాళ్ళు మనకి పక్కన ఇంకా ట్రబుల్ ఉండదని చేస్తారు. అడిగిన అన్ని చాలా వరకు చేశారు, చేస్తారు. ఆశ్చర్యం అక్కర్లేదు. రైట్. జేడీ లక్ష్మీనారాయణ గారు, అమరావతి కోర్ రాజధాని మొదటి దశ అభివృద్ధికి దాదాపు 65,000 కోట్ల బడ్జెట్తో 73 పనులను విభజించి టెండర్లు ఆల్రెడీ పిలిచేశారు. చాలా వాటికి ఆల్రెడీ బిడ్డర్లను కూడా ఖరారు చేశారు. రేపు ఈ పనులకే ప్రధానమంత్రి ప్రారంభం చేయబోతున్నారు. కానీ మొన్న ప్రస్తావించిన అంశం, ముఖ్యమంత్రిని రైతులు కలిసేటప్పుడు చట్టబద్ధత కావాలి అన్న అంశాన్ని వాళ్ళు తెర ముందుకు ఉంచారు. అంటే రేపు భవిష్యత్తులో ఎవరు ఇంకా అమరావతిని టచ్ చేయకుండా ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇంకొక దానికి ఛాన్స్ ఉండదు అన్న దిశగా ప్రైమ్ మినిస్టర్ రేపు ఏమైనా భరోసా ఇవ్వచ్చా? నమస్తే సతీష్ గారు, పెంటపాటి పుల్లారావు గారికి నమస్కారం సార్. ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆల్రెడీ అమరావతి అన్నది చట్టబద్ధత కల్పించబడింది. ఎప్పుడైతే శాసనసభలో అమరావతి అన్నది రాజధాని అన్నది ప్రస్తావించినప్పుడు దాన్ని సెంట్రల్ కి పంపించి అక్కడ కూడా దాని యాక్సెప్టెన్స్ కూడా తీసుకున్నారు. తర్వాత ఐ థింక్ ఎక్కడ చూసినా కూడా ఈవెన్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ లో కూడా క్యాపిటల్ అన్నది అమరావతి చూపించబడతాం. ఆ తర్వాత వచ్చిన డీసెంట్రలైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది విత్డ్రా కూడా అయింది. ఈవెన్ దో అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నా కూడా ప్రస్తుతం ఏపీ హైకోర్టు వారి ఆదేశాలు ఏంటంటే అమరావతి అన్నది మన క్యాపిటల్ అన్నది స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలా కోర్టులకు ఒక క్యాపిటల్ గురించి వ్యాఖ్యానించే అధికారం లేదని చెప్పేసి ఈ జడ్జిమెంట్ కు అపీల్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సో ఈవెన్ ఇప్పుడు కావాలంటే ఈ ప్రభుత్వం ఆ అపీల్ ను కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అందులో ఏమి దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. అది ఎందుకంటే మళ్ళీ సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అనకుండా ఆల్రెడీ హైకోర్టు ఇచ్చింది కాబట్టి దాన్నే మనం కంటిన్యూ చేయొచ్చు. అది ముఖ్యంగా చూడాల్సింది. ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాల యొక్క టెన్యూర్ లో ఈ క్యాపిటల్ మీద ఉన్న అనిశ్చిత వల్ల ఈసారి ఏదైతే ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక భరోసా కావాలి. ఎందుకంటే ఏ కాలంలో ఈ 2019 నుంచి 24 వరకు రైతులు పాదయాత్రలని, సమ్మెలని, దీక్షలని చేస్తూ వాళ్ళు
చాలా కాలాన్ని కోల్పోయారు, అనవసరమైన యాంగ్జైటీకి కూడా వాళ్ళు గురయ్యారు. అంటే ఇటువంటి పరిస్థితి మళ్ళా రాకూడదు అన్న ఒక భావనతో వాళ్ళు ఈ విధమైన రిక్వెస్ట్ ని చేశారనుకుంటారు ముఖ్యమంత్రి గారి దగ్గర. వారు కూడా ఆ, ప్రధానమంత్రి గారితో చెబుతాను, ఆ రకంగా చేద్దామని అన్నారు. యాక్చువల్గా ఏంటంటే స్టేట్ రీఆర్గనైజేషన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది ఎప్పుడు కూడా. అంటే ఆర్టికల్ 3 and 4 మీరు చూస్తే ఏదైనా రాష్ట్రాన్ని విభజించాలంటే అది ఒక కేంద్ర చట్టం ద్వారా ఇది వస్తుంది. ఆ తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చూసుకుంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ అన్నది ఉమ్మడి రాజధాని గాను, ఆ లోపల ఒక కొత్త రాజధాని ఆంధ్రప్రదేశ్ కు కల్పించాలి అన్నది ఆ చట్టంలో ఉన్న ప్రధానమైన అంశం. ఆ తర్వాత శివరామకృష్ణన్ కమిటీ రావడం, ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ పాస్ చేయడము రెజల్యూషన్ ఈ విధంగా అమరావతిలో ఉంటుంది. తర్వాత సిఆర్డిఏ చట్టం తీసుకురావడం, అందులో సుమారుగా 7,600 చదరపు కిలోమీటర్లు మొత్తం క్యాపిటల్ మొత్తం రీజన్ అని చెప్పేసి, ఆ తర్వాత సుమారుగా 216 చదరపు కిలోమీటర్లు ఏపీ క్యాపిటల్ కోర్ ఏరియా ఉంటుందని, ఆ తర్వాత మన నవనగరాల యొక్క ప్లాన్స్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు రాబోయే 30-40 వేల ఎకరాలు మళ్ళా అడిషనల్ గా ల్యాండ్ పూలింగ్ చేస్తామన్నది మొన్న వచ్చిన ప్రకటన. మీరు అన్నట్టు సుమారుగా 60-65 వేల కోట్ల రూపాయలకి టెండర్స్ ఆల్రెడీ ఇవ్వడము, తర్వాత వారి పనులు కూడా మొదలవడం అన్నది మనం చూస్తున్నాం. సో రేపు ముఖ్యంగా ప్రధానమంత్రి గారి విజిట్ సందర్భంగా ఇంకా ఫుల్ఫిల్ అవ్వాల్సిన కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దీనిలో ముఖ్యంగా చూసుకుంటే మీరు మనం యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారుగా 15,000 కోట్ల రూపాయలు అడిగి ఉన్నారు అప్పుడు అభివృద్ధి, కానీ అందులో కేవలం 2,500 కోట్లు మాత్రమే ఇవ్వబడింది. సో ఈ ఫండ్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి ఇవ్వాలి అన్నది ఒకటి చేయొచ్చు. ఆ తర్వాత రేపు వచ్చేది అమరావతికి అయినా కూడా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి గారు అడగాలి. ఇందులో ముఖ్యంగా మనకు కావాల్సింది పోలవరం ప్రాజెక్టు గురించి. పోలవరం ప్రాజెక్టు గురించి ఇంకా సందిగ్ధత చాలా వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది. అంటే పోలవరం యొక్క హైట్ గురించి, అది ఇంకా 41.15 మీటర్ల లేకుంటే 45.72 మీటర్ల అన్నదానికి ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా బ్యాక్వర్డ్ ఏరియా గ్రాంట్స్ ఏవైతే మనకు ఇవ్వాల్సి ఉందో, అంటే ఉత్తరాంధ్ర మరియు రాయలసీమకు, అవి మధ్యలో ఎక్కడో ఆగిపోయాయి. దాని తర్వాత మళ్ళా రాలేదు. కడప స్టీల్ ప్లాంట్ ఒకటి పెండింగ్ ఉంది, తర్వాత రామాయపట్నం పోర్ట్ ఒకటి పెండింగ్ ఉంది, తర్వాత కంప్లీట్ ఈ రైల్వే జోన్ అన్న దాన్ని కూడా మొత్తంగా ఆపరేషనలైజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. తర్వాత మీరు రీఆర్గనైజేషన్ యాక్ట్ చూసుకుంటే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కూడా త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయడము, తర్వాత రాయలసీమ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ని ఒకటి అభివృద్ధి చేయడం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. సో దీని గురించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇన్సెంటివ్స్ అది వస్తాయా అన్నది చూసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఏదైతే ఎయిమ్స్ అన్నది మనం ఇక్కడ పెట్టామరా మంగళగిరిలో, ఇటువంటి ఒక ఎయిమ్స్ మనం రాయలసీమలో కూడా ఒకటి ఏర్పాటు చేయించవచ్చు అని ఆయన డిక్లరేషన్ ఇవ్వచ్చు. అంటే ప్రధాని గారు వస్తున్న సందర్భంలో ఈ ప్రాజెక్ట్ లో ఏపీ అంటే మన అమరావతి ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యత ఉన్నా కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా ఆయన ఏదైనా ప్రకటనలు చేస్తారా అన్నది చూస్తున్నారు. సో ఆ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి డెవలప్ చేయాలని ప్రస్తుతం అడిషనల్ గా ఉన్న 30,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ లో ఒక ప్రపోజల్. అవును సార్. మరి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ఉంటుందా అన్నది కూడా ఒకటి క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ ని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని గవర్నమెంట్ డెవలప్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికి మళ్ళా సెంట్రల్ యొక్క కమిట్మెంట్ కావాలి మాకు. ఇది కూడా ఒకటి మనం తీసుకురావచ్చు. సో ఈ విధంగా చేసుకుంటూ వెళుతూ చేయగలిగితే ఏమవుతుందంటే రేపు ఖచ్చితంగా ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రధానమంత్రి గారు ఏదో ఒకటి ప్రకటిస్తారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కోసం అన్నది ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. సో వచ్చినప్పుడు ఆయన గురించి మళ్ళా విమర్శలు కూడా జరిగాయి చాలా, కానీ అలా కాకుండా ఈసారి వచ్చినప్పుడు కాంక్రీట్ గా కొన్ని ప్రకటనలు చేస్తారన్నది పబ్లిక్ యొక్క యాంటిసిపేషన్. ఆ విధంగా కోరుకుంటున్నాం. మరి ఆ విధంగా ఇంతకుముందు పెంటపాటి పుల్లారావు గారు అన్నట్టు కేంద్రంలో ప్రభుత్వ కొనసాగింపుకు ముఖ్యంగా తెలుగుదేశము కూటమి యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. కాబట్టి వారు ముఖ్యమంత్రి గారు అడిగిన వాటిని అనేక విషయాలను వారు ప్రకటించే అవకాశం ఉందని వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ హోప్ తో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈసారి ఖచ్చితంగా ఆయన డిక్లేర్ చేస్తారని అనుకుందాం. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, ఒకటి నవ అమరావతి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా
ల్యాండ్ పూలింగ్ చేయటం, ఎయిర్పోర్ట్తో పాటు కొత్త నిర్మాణాలకు సంబంధించి సమాలోచనలు చేస్తున్న వాతావరణం ఇప్పుడు. అందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని నవ అమరావతి అన్నంతగా అంటున్నారు. రెండోది, ఇందాక జేడి లక్ష్మీనారాయణ గారు ప్రస్తావించినట్టుగా కొన్ని అంశాలు కూడా మాట్లాడాలి ప్రధాని, ఖచ్చితంగా ప్రధాని నుంచి తీపి కబుర్లు ఏమైనా అందుతాయని ఎక్స్పెక్టేషన్ ఉంది అని. ఎందుకంటే గతంలో విశాఖపట్నం వచ్చారు, తర్వాత ఎన్నికల సమయంలో వచ్చారు, కానీ ఇప్పుడు వస్తున్నది మాత్రం ఇట్స్ సో డిఫరెంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వస్తుండడం, అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తుండడం అనేది ఒకటైతే, ఆంధ్రప్రదేశ్ రాజధాని వేదికగా ప్రధాని ఏం చెప్తారన్న ఉత్సుకత, ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఖచ్చితంగా రేపు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే తప్పకుండా జేడీ గారు చాలా వివరంగా చెప్పారు. అదంతా వండర్ఫుల్ డీటెయిల్స్. కొంతవరకు అనౌన్స్ చేస్తారు. ఇది ఒక చిన్న కొంచెం నేను చేదు మాట చెప్పాలి. ఎలక్షన్ అయినప్పుడు ఎక్కువ డిపెండెన్సీ ఉండేది ఆంధ్ర కూటమి మీద కొద్దిగా తగ్గింది. మిగతా పార్టీలు రావటం, బీజేపీ దేశవ్యాప్తంగా బలం అవటం, ఆ ఎలక్షన్స్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని గెలవటం. సో వచ్చినప్పుడల్లా ఏదో ఇస్తారా, ఇప్పిస్తామో, ఆ రూటీన్ మంచిదా కాదా అని మీరే ఆలోచించాలి. తప్పకుండా ప్రధానిని మనం ఆశించవచ్చు, ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని ఇస్తారు కూడా. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా వాళ్ళకి. అవును, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా చూస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు, మళ్ళీ జిఎస్టీలో డబ్బులు వచ్చేస్తాయి, వస్తాయి తిరిగి గవర్నమెంట్కి వెళ్తాది, ఇది ఎక్కడికి మళ్ళీ వెళ్ళదు. అవును. సో లిబరల్ గా ఉండొచ్చు, కానీ మరి అడిగేది ఏమడుగుతున్నారు, అవి విత్ ఇన్ ద పారామీటర్స్ కాదా అవన్నీ వస్తాయి. తప్పకుండా ఆయన ఏదో అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ తత్వం బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ తత్వం తెలియదు అని చెప్పడం కాదు, తెలుసు. బార్గెనింగ్ బాగా చేస్తారు, ఓపెన్ గా చేస్తారు, డేరింగ్ గా చేస్తారు, బ్రేడన్ గా చేస్తారు అని తెలుసు ఆయనకి. ఆయన అన్న మాటలు కూడా ఒకసారి మనకి చెప్పకుండా సో ఏదో చేస్తారు. ఎందుకంటే ఎందుకు చేయకూడదు, చక్కగా ఉన్నారు, ఈ కూటమి అందుబాటులో ఉన్నారు, మర్యాదగా ఉన్నారు, స్వీకరిస్తున్నారు అన్ని ఐడియాస్ కి. తప్పకుండా చేస్తారు. ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారు, క్యాపిటల్ కి పార్లమెంట్ లో చట్టం పాస్ చేస్తారా అంటే అది వేరే విషయం. ఎందుకంటే మన వాళ్ళు కోరుకున్న తప్పేం లేదు, చక్కటి కోరిక. కానీ పార్లమెంట్ నాకు తెలిసినంత వరకు జేడీ గారు కూడా క్లారిఫై చేయొచ్చు, ఊరికనే స్టేట్ రైట్స్, స్టేట్ హక్కులు క్యాపిటల్ చేయటానికి ఆ హక్కు తీసేసుకుని సెంట్రల్ తీసుకుంటాదా అంటే నాకు అది కొంచెం అది అనిపించట్లేదు. ఆ పవర్స్ ట్రాన్స్ఫర్ చేయటం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అమరావతి రైతులైతే బలంగా కోరుకుంటున్నారు కదా. ఇందాక జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ప్రస్తావించారు మధ్యలో 2019 నుంచి 2024 వరకు అటు అప్పటి ప్రభుత్వం 3 రాజధానులను అంశం తీసుకోవటం, తర్వాత అమరావతి రైతులు రోడ్డున పట్టడం, ఆందోళనలు చేయటం, తిరుపతి వరకు ర్యాలీలు తీయటం, ఇదంతా జరిగింది. అంటే ఇప్పుడు అమరావతి రైతుల్లో, అంటే రేపు పొద్దున్న విస్తరణ పనులకి భూమి ఇవ్వబోతున్న రైతుల్లోనూ, ఆల్రెడీ భూమి ఇచ్చిన రైతుల్లోనూ ఏదో మూల ఇంకా ఒక రకమైన ఒక భయం, ఒక అనుమానం. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న అనుకోకుండా ప్రభుత్వం ఏమైనా మారితే, మారితే మళ్ళీ వాళ్ళు ఏమైనా మళ్ళీ రాజధాని మారుస్తారా, మళ్ళీ 3 రాజధానులు అంటారా, అప్పుడు మా సంగతి ఏంటి అన్నది వ్యాలిడ్ ఉన్న అనుమానం, వ్యాలిడ్ ఉన్న ప్రశ్నే. రేపొద్దున అలాంటి సమస్య ఏమీ ఉండదు అన్న భరోసా రేపొద్దున ప్రధాని నుంచి రావచ్చా? దాని ఎంత మంచివాడు, మనకి ఎంత ఇష్టడు, నేను ఎంత అడ్మైర్ చేస్తా, అది కూడా టెంపరీ జాబే. ఆయన మాటకి ఎంత విలువ అంటే మీ మాట ఎంత విలువ అంతే. మన్మోహన్ సింగ్ ఏదో అన్నారు పార్లమెంట్ లో, అది ఏమన్నా పట్టించుకున్నారా? ఆంధ్రప్రదేశ్కి ఇలా చేస్తా అలా చేస్తా లేదు. ప్రధాని గారు ఒక పవర్ఫుల్ వ్యక్తి, ఆ కుర్చీలో కూర్చున్నంత కాలం. ముఖ్యమంత్రి గారు వెరీ పవర్ఫుల్ మ్యాన్, ఆ కుర్చీలో కూర్చున్నంత కాలం. ఇప్పుడు నాకు ఒక పాయింట్ అర్థం అవ్వట్లేదు, అసలు ఆ భయం ఎందుకు వచ్చింది అని. అక్కడ రైతులకి గవర్నమెంట్ ఉన్నది, ఇంకో 4 సంవత్సరాలు ఉంటుంది కదా ఫ్యూచరు. గతంలో ఎదురైన అనుభవం నేపథ్యంలో భయం ఉండడం తప్పు కాదు కదా, వాళ్ళు సహజంగా వాళ్ళ మనుషులే కదా. కరెక్టే. అస్సాంలో ఉన్న వాళ్ళకి, కాశ్మీర్ లో ఉన్న వాళ్ళకి చైనా అంటే భయం ఉన్నది 60 రోజుల నుంచి. మరి ఆ భయం ఉంటే అది భయం అంతే, రియాలిటీ కాదు కదా. ఆ భయం ఎందుకు వచ్చిందో నాకే కొద్దిగా ఆశ్చర్యంగా ఉన్నది. గవర్నమెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ మెజారిటీ ఉన్నది, మేము మళ్ళీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తామని వీళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళకి రైతుల కాన్ఫిడెన్స్ లేదా ప్రభుత్వం మీద? అది నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఒక 1 year లోనే వాళ్ళకి భయం ఎందుకు వస్తుంది? ఎవరో పట్టుకుపోతారండి క్యాపిటల్ అని. అది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫర్మ్ గా
కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పమంటే అది స్టేజ్ నుంచి సాధారణంగా చెప్పేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా రైతులతో అన్నారు, ప్రైమ్ మినిస్టర్ని మీరు రిక్వెస్ట్ చేస్తాము ఖచ్చితంగా అని. రేపు పొద్దున్న చేయొచ్చు, ఆ వేదిక సాక్షిగా చేయొచ్చు. వాళ్ళు చేస్తారు, ఆయన ఓకే అంటాడు. అంటే ఆ మాటకి అది చట్టపూర్వకంగా మార్చాలంటే ఒక మెయిన్ థింగ్, రాష్ట్ర హక్కులు తీసేస్తారా? రాష్ట్ర హక్కులు ఉన్నాయి కదా, రాష్ట్రాలే డిసైడ్ చేసుకుంటారు క్యాపిటల్. రేపు చెన్నై క్యాపిటల్ కాదు, ధనుష్ కోడి అంటారా? సో అది అంత ఈజీగా ఒప్పుకుంటారా మిగతా రాష్ట్రాలు ఒక ప్రత్యేకంగా? కానీ దీనికంటే ఒక బ్యారియర్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరి కాళ్ళు మారుతుంటే మేము రాజధాని అది ఇది అది అంటే స్టేట్ ఒక క్యాపిటల్ లేకుండా ఉంటుంది. అది పర్మనెన్సీ లైఫే లేనప్పుడు ఇవన్నీ ఉండవు. వాళ్ళకి ధైర్యంగా ఏముండాలంటే భూమి ఇచ్చాం, క్యాపిటల్ అవ్వింది, 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు, ఎందుకు మారుస్తారు? ఇది మన క్యాపిటల్. అది లోపల అనుమానాలు ఉంటాయంటే దాంట్లో ఏమన్నా వీక్నెసెస్ ఉన్నాయా? నాకు తెలియదు. నాకు అదే కొంచెం ఆశ్చర్యంగా ఉన్నది. ఇంత తొందరగా గవర్నమెంట్ మారిపోతే అది రైతులు అంటున్నారంటే అక్కడ ఏమన్నా వాళ్ళకి అనిపిస్తుందా? నాకే ఆశ్చర్యంగా ఉన్నది. ఇది 3-4 రోజులు బట్టి ఆర్గ్యుమెంట్ బయటకు వచ్చిందంటే ఇది అంత ప్లెజెంట్ ఆర్గ్యుమెంట్ కాదు. కమిట్ చేసే కొద్దిగా ఇది అనుమానం కూడా వచ్చేస్తుంది. ఎందుకు రైతులకు అనుమానం వచ్చింది? ఇళ్ళకాలం ఉంటారు కదా అనుకుంటున్నారు కదా, నేను 15 సంవత్సరాలు ఉంటా, ఒక ముఖ్యమంత్రి అంటా 20 సంవత్సరాలు ఉంటాను కూడా అంటున్నారు. సో ఆ భయం ఎందుకు వచ్చింది? రైట్. జేడి లక్ష్మీనారాయణ గారు, మీరు దీనిపై ఏం చెప్తారు సార్? అంటే అమరావతి చట్టబద్ధత కానీ రేపొద్దున ఇంకా అమరావతిని ఎవరు టచ్ చేయలేరు, అమరావతి ఎల్లకాలం ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్న తరహాలో ప్రధాని రేపొద్దున ఏమైనా ప్రకటన చేయొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి. అంటే ప్రధానమంత్రి గారు గత సమయంలో శంకుస్థాపనకు రావడం, మళ్ళా ఇప్పుడు రావడం, దాని నుంచే మనం గమనించవచ్చు అమరావతి శాశ్వత రాజధాని. కానీ మధ్యలో ఈ 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ రావడం వల్ల సాధారణంగా ఏంటంటే పొలిటికల్ అన్నవి రాజకీయ పక్షాలు శాశ్వతంగా ఉండవు. ప్రతి 5 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఈ పొలిటికల్ భవిష్యత్తుతో మరి రైతుల యొక్క భవిష్యత్తు ఏమవుతుందన్న భయాందోళనలో వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా అప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకొచ్చి ల్యాండ్ అక్విజిషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ అక్విజిషన్ అంటే ఏమవుతుందంటే ఒకసారి అక్వైర్ చేసుకున్న తర్వాత వాళ్ళ కాంపెన్సేషన్ ఇమీడియట్ గా దొరికిపోతుంది. కానీ ల్యాండ్ పూలింగ్ అన్నది ఒక కొత్త విధానం. అంటే మొత్తం అభివృద్ధిలో వాళ్ళకు అభివృద్ధి అయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన కమర్షియల్ ప్లాట్స్ కావచ్చు, రెసిడెన్షియల్ ప్లాట్స్ కావచ్చు, అవి ఇవ్వడం, తర్వాత పూర్తిగా అమరావతి డెవలప్ అయ్యే వరకు వారికి ప్రతి సంవత్సరం వాళ్ళ కాంపెన్సేషన్ ఇస్తూ వచ్చారు. సో మధ్యలో ఏమైందంటే ఈ కాంపెన్సేషన్ తెచ్చుకోవడానికి కూడా చాలా సార్లు వాళ్ళు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి అసలు అమరావతిలో డెవలప్మెంట్ అంతా కూడా ఆగిపోయింది. ఎందుకంటే అన్ని సంస్థలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. షాపూర్జీ పాలన్జీ కావచ్చు, మిగతా కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కూడా వెనక్కి వెళ్ళిపోయి. సో మళ్ళా అటువంటి పరిస్థితి రాకుండా ఎవరికైనా కూడా ఒక చట్టబద్ధత, ఆ తర్వాత వచ్చేసి ఒక ప్రొటెక్షన్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళ రైట్ టు లైఫ్ ఈజ్ ఎఫెక్టెడ్. ఎందుకంటే ఆర్టికల్ 21 తీసుకుంటే మనం రాజ్యాంగంలో రైట్ టు లైఫ్, ఇప్పుడున్న రైతులకు రైట్ టు లైఫ్ అంటే వాళ్ళ భూమి వల్ల వాళ్ళు జీవించగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఈ భూమినే వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చే కాంపెన్సేషన్ కానీ ప్రభుత్వం ఇచ్చే ఏ విధమైన ప్రణాళిక ఉందో అదే వారికి జీవితానికి ఆధారం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకున్నా అక్కడ కూడా రైతులు భూమి ఇచ్చారు. అప్పుడు ఏంటి వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీ ఏంటి? మీకు 107 చదరపు గజాల ఒక ఇంటి స్థలము, ఆ తర్వాత వచ్చేసి మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఇప్పటికీ 8,500 మందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు. 4వ తరం అందులో ఉంది. మరి వాళ్ళ రైట్ టు లైఫ్ ఎఫెక్టెడ్ కదా. అక్కడ ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తామన్నారో అది ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు బ్రతికేయడానికి, డిగ్నిటీతో బతకడానికి చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. అదే విధంగా ఇక్కడ కూడా ఈ భూమి వీళ్లకు ఇవ్వడం వల్ల రేపు వీళ్ళు ప్రామిస్ చేసింది మాకు ఇవ్వకుంటే మా రాజ్యాంగం ప్రకారం మాకు ఇచ్చిన రైట్ టు లైఫ్ అన్నది జీవించే హక్కుకి భంగం వాటిల్లుతుంది. కాబట్టి వాళ్ళు ఒక శాసనబద్ధత కానీ ఒక చట్టబద్ధత కానీ వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే ఆ భయాలు వాళ్ళ అనుభవంతో వచ్చినవి. లేకుంటే గత ప్రభుత్వం కూడా దీన్ని కంటిన్యూ చేసింటే ఈ విధమైన భయాలు ఉండేవి కావు. ఈ మధ్యలో వచ్చిన ఈ డిఫరెన్స్ వల్ల ఏమైందంటే అభద్రతా భావం ఖచ్చితంగా వాళ్ళలో ఉంటుంది. దానికి ఒక గ్యారంటీ అన్నది ఇవ్వగలగాలి అన్నది వాళ్ళు కోరుకుంటున్నది. అందులో వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఏమీ
అవాస్తవం కాదు, అది వాస్తవమైన భయమే. దాన్ని తీర్చాల్సిన బాధ్యత అటు ముఖ్యమంత్రిది, అటు ప్రధానమంత్రి గారిది కూడా ఉంటుందన్నది నా అభిప్రాయం సతీష్ గారు. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, ఈ అంశం పైన మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడాం. జేడీ గారు వివరణ ఇచ్చారు, మీరు కూడా మాట్లాడారు. ఇంకా ఏమి ఉండొచ్చు అంటే రాజకీయంగా అవునన్నా కాదనుకున్నా అత్యంత కీలకం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయిన 21 మంది ఎంపీలు. అలాగే మధ్యలో భారతీయ జనతా పార్టీ బలం ఉన్నా లేకపోయినా కొంత పెరుగుతున్నా తరుగుతున్నా ఇప్పుడు మాత్రం కేంద్రంలో ప్రభుత్వం మసలటానికి ఈ ఎంపీలు అత్యంత కీలకమైన పాత్ర. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక మంచి పాయింట్ చెప్పారు. 2014-19 మధ్య ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా అప్పుడున్న డిఫరెన్సెస్, అప్పుడున్న కొన్ని పాలిటిక్స్, అప్పుడు వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే దాంతో కొంత గాబరపడి చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజీనామా చేయటం, 3 సంవత్సరాలు 9 నెలలకు మళ్ళీ వాళ్ళు బయటకు రావటం, ఇలాంటి ఒక గందరగోళం, కొన్ని కామెంట్స్ ఇవన్నీ చోటు చేసుకున్నాయి. కానీ ఈసారి మాత్రం చాలా స్టేబుల్గా మిత్రధర్మాన్ని పాటిస్తూ రాష్ట్రానికి అవసరమైనవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కొంత చేయించుకుంటున్న వాతావరణం మనకు అర్థమవుతోంది. అందుకు కొంత గుడ్ కాన్సైన్స్లో ప్రైమ్ మినిస్టర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అటు రాష్ట్రానికి సంబంధించి మిగతా స్టేట్? ఇందాక చక్కటి మాట జేడీ గారు చెప్పారు. ఆర్టికల్ 21 ఇప్పటి వరకు 4 లక్షలు పోలవరం డిస్ప్లేస్ పీపుల్ కి డబ్బులు ఇవ్వలేదండి జేడీ గారు. 10 సంవత్సరాలు బెగ్గర్స్ లాగా ఉంటున్నారు. కొంచెం మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అమరావతి రైతులకు అన్ని ఇవ్వాలని కోరుతున్నా, వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు మైండ్ లో పెట్టుకోండి. ఆర్టికల్ 21 అందరికీ వర్తించాలి కదా, ఒక సెక్షన్కే కాదు కదా, అది కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే మీరు అడిగింది స్టేట్ రైట్స్. వాళ్ళకి స్టేట్ కి దేశం అంతా క్యాపిటల్స్ మార్చడానికి స్టేట్ రైట్, అది ఎవరు తీసుకోలేరు. మూడోది తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఇది చాలా లౌక్యంగా ఈ గవర్నమెంట్ చేస్తుంది. 2014 నుంచి అదే ఫస్ట్ గవర్నమెంట్ సరిగ్గా చేయలేదు, అందుకనే పద్ధతి మార్చుకున్నారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చారు, కేర్ఫుల్ గా సెంట్రల్ తో డీల్ చేస్తున్నారు, రఫ్ గా డీల్ చేయట్లేదు. అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి ఆ స్టేట్మెంట్స్ ఏం రావట్లేదు, చాలా స్మూత్ గా చేస్తున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది చక్కగా చేస్తున్నారు. ఎంత చేస్తారు, రోజు వచ్చినప్పుడు చేస్తారు అది నేను చెప్పలేను, కానీ అడిగది ఇస్తారు. ఎందుకంటే మీకు సీక్రెట్ చెప్పాను, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. ఆ బిల్డింగ్ కట్టే వాళ్ళు బాంబేలో ఉన్నారు, ఆ సిమెంట్ సప్లై చేసే వాళ్ళు బాంబే కంపెనీస్, అవన్నీ పవర్ కంపెనీస్ బాంబే కంపెనీస్, అర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ బాంబే కంపెనీస్. సో ఇది అది చేస్తారు. పెద్ద లింక్ ఉన్నారు ఈ హైవేస్ కి ప్లేన్స్ కి. సో చేస్తారు అంటున్నా. ఎంత చేయించుకుంటారు, మరీ టూ మచ్గా అడిగినా చేస్తారు. ఎందుకంటే సమయం గడుపుకోవటానికి మోడీ గారు అందరూ పాలిటీషియన్స్ కాబట్టి చక్కగా గడుపుకుంటారు. అడిగేది కూడా సొంతానికి కాకపోతే ఇస్తారు. కానీ కొన్ని ఇవ్వలేని కూడా ఉంటాయి. ఇదొకటి ఆయన గ్యారంటీ ఇవ్వాలి, పార్లమెంట్ లో లా పాస్ చేయాలి. అది అడ్వకేట్ జనరల్ ఉన్నారు, అటార్నీ జనరల్ ఉన్నారు, చెప్తారు. అది దాంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది అంత భయం రావటం చాలా అన్యూషువల్. అయితే జేడీ గారు చెప్పింది కూడా అప్పుడు ఏదో జరిగింది కదా అన్నది అది కూడా ఒప్పుకుంటున్నా. కానీ అది ముందరికి వెళ్ళిపోవటం బెటర్. క్యాపిటల్ డెవలప్ అవ్వాక మళ్ళీ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాక మళ్ళీ ఎవరు మారుస్తారు. ఒక పాయింట్ మాత్రం ఉన్నది ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ కి నేను చెప్పదలుచుకున్నా. లాంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఉత్తరప్రదేశ్ తూర్పు నుంచి పశ్చిమకి 700-800 కిలోమీటర్లు. ఇక్కడ బెంగళూరు బోర్డర్ నుంచి ఇచ్చాపురంకి 1300 కిలోమీటర్లు. ఇది చాలా అన్విల్లీ స్టేట్. ఇది కొంచెం మనకి ఇది చాలా అడ్మినిస్ట్రేషన్ కొంచెం డిఫికల్ట్ గా ఉన్నది ఆటోమేటిక్ గా. అది కొంచెం మన రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకురావాలి, స్టేట్ అంతా కొంచెం డెవలప్మెంట్ స్టేట్ అంతా అందేటట్టుగా ఎలా చేయాలి. నాకు ఉదాహరణ చెప్పా, ఆ రైతు ఇతరులకు ఏం చేస్తారు, పోలవరం ప్రాజెక్ట్స్, ఇది వైజాగ్ చక్కటి మాట చెప్పారు. ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా 50-60 సంవత్సరాల తర్వాత నాశనం అయిపోయారు 7,000 మంది. యూనిఫామ్ డెవలప్మెంట్ చేస్తే స్టేట్ అంతా ఆటోమేటిక్ గా క్యాపిటల్ స్థలం బలపడిపోతారు. రైట్, చూద్దాం సార్. రేపు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే అమరావతికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అమరావతి పైన కూడా కీలక ప్రకటన ఉండొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటితో పాటు స్టేట్కి సంబంధించి కేంద్రం చేయాల్సిన అంశాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేంద్రం అడ్రస్ చేయాల్సిన అంశాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఇవ్వాల్సిన ప్రోత్సాహకం, కేంద్రం ఇవ్వాల్సిన చేయూత, వీటన్నిటికి సంబంధించి అయితే ఒక గుడ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే జేడీ లక్ష్మీనారాయణ గారు అలాగే విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ప్రస్తావిస్తున్నారు. అయితే అమరావతికి సంబంధించి చట్టబద్ధత ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా రేపు మోడీకి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకువెళ్ళే అంశం ఉంది. అమరావతి రైతులకు భరోసా ఇచ్చేటట్టుగానే ప్రధాన ప్రకటన ఉండబోతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కూడా మరిన్ని వరాలు
రాబోతున్నాయన్న ఒక చర్చ అయితే బలంగా ఉంది. ఎందుకంటే అటు భారతీయ జనతా పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ అటు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎంపీలు అత్యంత కీలకంగా ఉన్న నేపథ్యంలో రేపొద్దున డెఫినెట్లీ ప్రైమ్ మినిస్టర్ ఒక గుడ్ న్యూస్, ఒక తీపి కబురు అందించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలన్న అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. అంచనాలు నిజం కావాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఇది రేపు అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో 10 టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్ నవ అమరావతి.